నమస్కారం సిటీ బులెటిన్ కి స్వాగతం ముందుగా హెడ్లైన్స్ మార్చి 5 నుంచి 25 వరకు ఇంటర్ ఎగ్జామ్స్ 5 నిమిషాలు లేట్ అయినా ఓకే జిల్లా వ్యాప్తంగా 23 పరీక్షా కేంద్రాల్లో 12540 మంది పరీక్షలు రాయనున్న ఇంటర్ విద్యార్థులు డిఐఈఓ అంజయ్య హైదరాబాద్ జీహెచ్ఎంసీ కార్మికులతో సమానంగా మున్సిపల్ కాంట్రాక్టు కార్మికులకు వేతనాలు ఇవ్వాలని డిమాండ్ కాంట్రాక్టు కార్మికులను పర్మనెంట్ చేసి 28000 వేతనం అందించాలని కార్మిక సంఘం ఆధ్వర్యంలో మున్సిపల్ కమిషనర్కు వినతి పత్రం సింగరేణి వ్యాప్తంగా ఉన్న పాఠశాలల్లో కార్పొరేట్ విద్యను అందిస్తామని తెలిపిన ఏరియా జీఎం దేవేందర్ కార్మికులకు నాణ్యమైన విద్యను అందించే ఉద్దేశంతోనే సింగరేణి పాఠశాలల నిర్వహణ విద్యార్థుల ఉజ్వల భవితకు కీలకమైన ఇంటర్ వార్షిక పరీక్షలు బుధవారం నుంచి ప్రారంభం కానున్నాయి ఈ సందర్భంగా డిఐఈఓ అంజయ్య సిటీ న్యూస్తో మాట్లాడుతూ రేపటి నుంచి 22వ తేదీ వరకు ఇంటర్ పరీక్షలు జరగనున్నాయని జిల్లా వ్యాప్తంగా ఏర్పాటు చేసిన 23 పరీక్షా కేంద్రాల్లో 12540 మంది ప్రథమ ద్వితీయ సంవత్సర విద్యార్థులు పరీక్షలు రాయనున్నారని ఇందుకు గాను సిఎస్డిఓలు 45 మంది కస్టోడియన్లు 4 సిట్టింగ్ స్క్వాడ్స్ బృందాలు 2 ఫ్లయింగ్ స్క్వాడ్ బృందం 1 ఏర్పాటు చేసినట్లు తెలిపారు డిఐఈఓ కార్యాలయంలో విద్యార్థుల కోసం 9440816012 నంబర్ను ఏర్పాటు చేసినట్లు సహాయం కోసం సంప్రదించాలని కోరారు చూచిరాతలు జరగకుండా ప్రతి పరీక్షా కేంద్రంలో సూపరింటెండెంట్ డిపార్ట్మెంటల్ అధికారులతో పాటు స్క్వాడ్లను ఏర్పాటు చేశామని ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పరీక్షా కేంద్రాల వద్ద 163 సెక్షన్ అమలు చేయనున్నారని పరీక్ష నిర్వహించే సమయంలో జిరాక్స్ కేంద్రాలు మూసివేస్తారని సీసీ కెమెరాల పర్యవేక్షణలోనే పరీక్షలు నిర్వహిస్తామని తెలిపారు పరీక్షలు ఉదయం 9 నుంచి 12 గంటల వరకు ఉంటుందని విద్యార్థులు ఉదయం 9 తర్వాత 5 నిమిషాలు గ్రేస్ టైం ఇవ్వడం జరిగిందని విద్యార్థులందరూ గమనించి సమయానికి పరీక్ష హాల్లోకి హాజరు కావాలని కోరారు పబ్లిక్ ఎగ్జామ్స్ మార్చ్ 2025 రేపటి ప్రారంభం కాబోతున్న జిల్లాలో 23 సెంటర్స్ ఏర్పాటు చేశాము దాదాపు 12400 మంది పిల్లలు జిల్లాలో మొదటి సంవత్సరం ద్వితీయ సంవత్సరం పిల్లలు హాజరు కాబోతున్నారు బోర్డు సూచనల మేరకి పకడ్బందీగా అన్ని ఏర్పాట్లు చేశాం 2 సిట్టింగ్ స్క్వాడ్ బృందాలు 1 ఫ్లయింగ్ స్క్వాడ్ కలెక్టర్ గారు ఆధ్వర్యంలో హైపవర్ కమిటీ దాంట్లో డీసీపీ గారు ఉంటారు ఆర్జేడీ గారు ఉంటారు డిఐఓ గారు ఉంటారు 4గురితో హైపవర్ కమిటీ ఒకటి ఉంటుంది తర్వాత డిస్ట్రిక్ట్ ఎగ్జామ్స్ కమిటీ కూడా డిఐఓ ఆధ్వర్యంలో డిఐఓ కన్వీనర్గా 2 మెంబర్స్తో ఒక డీసీ కమిటీ ఉంటుంది 2 సిట్టింగ్ స్క్వాడ్లు 1 ఫ్లయింగ్ స్క్వాడ్ అందరం కూడా పరీక్షలు జిల్లాలో సజావుగా జరగడానికి కావాల్సిన అన్ని చర్యలు ఇప్పటికే తీసుకున్నాం అన్ని రకాలుగా మనం 23 సెంటర్స్ను ప్రిపేర్ చేశాం ఆన్సర్ బుక్స్ ఓఎంఆర్స్ కావాల్సిన సామాగ్రి అంతా కూడా చేరవేయడం జరిగింది తర్వాత రేపు మార్నింగ్ షార్ప్గా 9 గంటల పరీక్ష స్టార్ట్ కావడానికి అనుగుణంగా సీటింగ్ అరేంజ్మెంట్ చేశాం సెంటర్లలో పోలీస్ బందోబస్తుకి మనం డీసీపీ గారు 2 కానిస్టేబుల్స్ని ఏర్పాటు చేయడం జరిగింది తర్వాత మెడికల్ డిపార్ట్మెంట్ నుంచి పిల్లలు పరీక్ష ఒత్తిడిలో కాస్త ఇబ్బందికి గురవుతారు అనారోగ్యానికి గురవుతారు అనే ఉద్దేశంతో బోర్డు సూచనల మేరకి ఏఎన్ఎం కూడా ఏర్పాటు చేయడం జరిగింది ప్రతి పరీక్షా కేంద్రం వద్ద మనం 163 సెక్షన్ ఇంపోజ్ చేయడం జరిగింది ఇంతకుముందు 144 సెక్షన్ అయిన వరకు 163 బిఎన్ఎస్ఎస్ సెక్షన్ని ఇంపోజ్ చేయడం జరిగింది కాబట్టి ఏ పరీక్షా సెంటర్ దగ్గర కూడా ఎవరు కూడా గుమిగూడడానికి ఆస్కారం లేదు పరీక్ష సమయాలు 9 నుంచి 12 పిల్లలు 8:15 నుంచి 9 మధ్యలో మనం సెంటర్లోకి అనుమతించడం జరుగుతుంది ఇన్స్ట్రక్షన్స్ మేరకి కమిషనర్ గారు 5 minutes గ్రేస్ పీరియడ్ ఇవ్వడం జరిగింది 9:05 వరకు కూడా పిల్లల్ని మనం సెంటర్లోకి అనుమతించడం జరుగుతుంది కాబట్టి పిల్లలు ఎలాంటి స్ట్రెస్ లేకుండా ఎలాంటి ఇబ్బంది లేకుండా అన్ని చర్యలు చేపట్టాం వాటర్ ఫెసిలిటీ ఫ్యాన్స్ తర్వాత క్లీన్లీనెస్ టాయిలెట్స్ అన్ని ఏర్పాట్లు పూర్తి స్థాయిలో చేశాం కాబట్టి పిల్లలు చాలా కాన్ఫిడెన్స్తో పరీక్షలు రాయాలి తర్వాత సంవత్సరం అంతా కూడా మనం కష్టపడ్డాం చదువు నేర్పాము అందరికీ కాన్ఫిడెన్స్ని బిల్డ్ చేశాము సబ్జెక్టు పరంగా మేము నిష్ణాతులుగా రూపుదిద్దారు తీర్చిదిద్దారు జిల్లా వ్యాప్తంగా మా లెక్చరర్స్ అందరూ కూడా కాబట్టి పిల్లలందరూ చాలా కాన్ఫిడెన్స్తో ఎలాంటి ఒత్తిడికి లోను కాకుండా మీరు పరీక్షలకు సిద్ధం కండి పరీక్షలు రాయండి 3 గంటల సమయం అనేది చాలా అమూల్యమైనది కాబట్టి ఎలాంటి స్ట్రెస్ ఫీల్ అయినా సమయం మీరు మీ ప్రణాళిక దెబ్బతింటుంది 3 గంటలలో పూర్తి పరీక్షను రాయలేరు కాబట్టి తర్వాత సకాలంలో మీరు ప్రతి ప్రశ్నకు జవాబు రాసే ఆస్కారం ఉంటుంది కాబట్టి పిల్లలందరూ కూడా స్ట్రెస్ లేకుండా మీరు పరీక్షలకు సిద్ధం కండి ప్రాపర్గా నిద్ర ప్రాపర్గా పొద్దున టిఫిన్ చేయండి ప్రాపర్గా మంచి అలవాట్లు ఉంటే అలాంటి వాటిని గుర్తు చేసుకోండి ఎలాంటి భయం లేకుండా పరీక్షలకు రావాల్సిందిగా సిటీ కేబుల్ ద్వారా
మన మంచిర్యాల జిల్లాలోని పిల్లలకి మరియు పిల్లల యొక్క తల్లిదండ్రులు కూడా అభ్యర్థిస్తున్నాం. పిల్లలు మంచి మార్కులతో పాస్ కావాలి, పరీక్షలలో మంచి పర్ఫార్మెన్స్ చూపించాలని వాళ్ళందరికీ కూడా కంగ్రాచులేషన్స్ తెలియజేస్తున్నాం. సింగరేణి వ్యాప్తంగా ఉన్న సింగరేణి పాఠశాలలో రాబోయే రోజుల్లో కార్పొరేట్ విద్యను అందిస్తామని మందమరి ఏరియా జీఎం దేవేందర్ పేర్కొన్నారు. స్థానిక సింగరేణి పాఠశాలలో సోమవారం ఏర్పాటు చేసిన పాఠశాల 50 వసంతోత్సవాల వేడుకను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సింగరేణి కార్మికుల పిల్లలకు నాణ్యమైన విద్యను అందించాలనే ఉద్దేశంతో పాఠశాలలు నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. ప్రైవేటు పాఠశాలలకు ధీటుగా సింగరేణి పాఠశాలల్లో నాణ్యమైన విద్యను అందిస్తున్నామని, విద్యార్థులు బాగా చదువుకుని ఉన్నత స్థానాల్లో స్థిరపడాలని ఆయన సూచించారు. క్రమశిక్షణ, పట్టుదల ఉంటే ఏదైనా సాధించవచ్చు అని, ఉన్నత లక్ష్యాలను ఎంచుకొని ముందుకు సాగాలని ఆయన పేర్కొన్నారు. మహనీయుల జీవితాలను స్ఫూర్తిగా తీసుకుని ముందుకు సాగితేనే విజయం సాధ్యపడుతుందని సూచించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు బహుమతులను అందజేశారు. ఈ కార్యక్రమంలో పీఎం శ్యామ్ సుందర్, పాఠశాల హెచ్ఎం పురుషోత్తం, అధికారులు మరియు ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు. నాకు ముఖ్య అతిథిగా నన్ను ఇన్వైట్ చేసినందుకు శ్రీ పురుషోత్తం గారికి నేను ధన్యవాదాలు తెలుపుతున్నాను. అదేవిధంగా శ్రీ గుండా శ్రీనివాస్, సెక్రటరీ సింగరేణి కాలేజ్ ఎడ్యుకేషన్ సొసైటీకి కూడా నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాను. మరి విద్యార్థులందరికీ ఉత్తేజపరచడానికి, వారి యొక్క భవిష్యత్తును ఏ రకంగా తీర్చిదిద్దుకోవాలో అవసరమైన విషయాలన్నింటినీ మరి చాలా చక్కగా మేడం శ్రీదేవి గారు, శ్రీనివాస్ గారు, జిఎం సివిల్ శ్రీనివాసరావు గారు, విజయప్రసాద్ గారు, పర్సనల్ మేనేజర్ శ్యామ్ సుందర్ గారు మీకు చాలా విశదీకరించారు. నేను చాలా ఇన్స్పైరింగ్ స్పీచ్ ఇచ్చే భక్తుని కాను, శ్రీనివాస్ లాగా మరి మేడం శ్రీదేవి లాగా మీకు ఆల్రెడీ చాలా ఉత్సాహభరితమైన చాలా చక్కటి విషయాలను మీరు జీవితంలో అభివృద్ధి చెందడానికి అవసరమైన మార్గాలను ఎంచుకోవడానికి చాలా చక్కగా వివరించారు. మరి 50 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సింగరేణి కాలేజ్ హై స్కూల్ సుమారు 50,000 మందికి విద్యా సముపార్జనని అందించి ఎంతో ఉన్నత శిఖరంలో ఉంది. ఈరోజు ఇంత మంచి స్కూల్లో చదువుకుంటున్న విద్యార్థులందరూ చాలా అదృష్టవంతులు. మరి పిల్లలందరికీ మరి ఇక్కడ పనిచేస్తున్న అనుభవజ్ఞులైన టీచర్స్, మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది. ఇంత మంచి అనుభవజ్ఞుల టీచర్ల పర్యవేక్షణలో తప్పకుండా విద్యార్థులందరూ 100% విజయం సాధిస్తారనడంలో ఎటువంటి సందేహం లేదు. మరి స్కూల్ యొక్క హెడ్ మాస్టర్ శ్రీ పురుషోత్తం గారు ఎన్నో రకరకాల చర్యలను తీసుకొని మరి విద్యార్థులు అకాడమిక్ గా కానీ ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ లో కానీ అభివృద్ధి చెందడానికి అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నారు. ఇంకా ఈ జనరల్ మేనేజర్ మందమరి ఏరియా, అలాగే ఈనాటి మన ముఖ్య అతిథి శ్రీ జి శ్రీనివాస్ గారు, సెక్రటరీ సింగరేణి కాలేజ్ ఎడ్యుకేషన్ సొసైటీ, శ్రీమతి స్వరూపరాణి దేవేందర్ గారు, ప్రెసిడెంట్ సేవ మందమరి ఏరియా, శ్రీ పి శ్రీనివాసరావు గారు, జిఎం సివిల్, అలాగే ప్రిన్సిపల్ ఎస్సీ పాలిటెక్నిక్ కాలేజ్ శ్రీరాంపూర్, అలాగే శ్రీ ఆర్ విజయప్రసాద్ గారు, ఎస్ఓటిజిఎం మందమరి ఏరియా, అలాగే శ్రీమతి శ్రీదేవి శ్రీనివాస్ గారు మన విశిష్ట అతిథి. అలాగే ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి గౌరవ అధికారులు, వారి కుటుంబ సభ్యులు, అలాగే ఉద్యోగులు, ఇక్కడికి విచ్చేసిన విద్యార్థుల తల్లిదండ్రులు, విద్యార్థులు, మీడియా మిత్రులు, అలాగే టీచింగ్, నాన్ టీచింగ్ స్టాఫ్ ప్రతి ఒక్కరికి కూడా శుభ సాయంకాలం. మీ అందరికీ తెలుసు, మన సింగరేణి హై స్కూల్ మందమరిలో ఉన్న ఈ స్కూలుకు ఎంతో ఘన చరిత్ర ఉంది. ఎంతోమంది విద్యార్థులు చక్కటి ఉన్నతమైన స్థానాల్లో ఉన్న విషయం మీ అందరికీ తెలుసు. ఇంజనీర్లుగా, డాక్టర్లుగా, అలాగే ప్రజాప్రతినిధులుగా, అసెంబ్లీకి వెళ్ళినటువంటి ప్రజాప్రతినిధులు కూడా మన స్కూల్లో చదివిన వారు ఉన్నారు. అలాగే చక్కటి బిజినెస్ మెన్గా అన్ని రంగాల్లో కూడా మన స్కూల్లో చదివిన విద్యార్థులు ఉండడం జరిగింది ఉన్నత స్థాయిలో. వీటన్నిటికీ
ముఖ్య కారణం చదువు. మనం ఎందులో అయినా, ఏ రోల్లో అయినా, మన ఏ వృత్తిలో అయినా ఉన్నత స్థానానికి ఎదగాలంటే చదువు ఎంతో ప్రాముఖ్యత అన్నది మీ అందరికీ తెలుసు. అలాగే మన సింగరేణి సంస్థ, సింగరేణి విద్యాలయాలకు అవసరమైన మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్లో కాంట్రాక్టు కార్మికులుగా విధులు నిర్వహిస్తున్న వారికి హైదరాబాద్లోని జీహెచ్ఎంసీ కార్మికులకు ఇస్తున్న విధంగా 28,000 రూపాయల వేతనము అమలు చేయాలని కోరుతూ మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ తౌటం శివాజీకి మున్సిపల్ కాంట్రాక్టు కార్మిక సంఘం వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా మున్సిపల్ కాంట్రాక్టు కార్మిక సంఘం గౌరవ అధ్యక్షులు సుధమల్ల హరికృష్ణ మాట్లాడుతూ మంచిర్యాల కార్పొరేషన్ మున్సిపాలిటీకి పరిధిలోని కాంట్రాక్టు కార్మికులందరూ చాలా ఏళ్లుగా విధులు నిర్వహిస్తున్నారని, పట్టణాన్ని పరిశుభ్రంగా ఉంచి మంచిర్యాల మున్సిపాలిటీకి మంచి పేరు తేవడం జరిగిందని, అదేవిధంగా సమాన పనికి సమాన వేతనం ప్రకారం హైదరాబాద్లోని జీహెచ్ఎంసీ కార్మికులకు ఇస్తున్న 28,000 రూపాయల వేతనాన్ని మంచిర్యాల కార్పొరేషన్ మున్సిపల్ కాంట్రాక్టు కార్మికులకు కూడా అమలు చేయాలని కోరుతూ ఈరోజు మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ కు వినతి పత్రం అందజేయడం జరిగిందన్నారు. కార్మికులందరినీ పర్మనెంట్ చేయాలని, పీఎఫ్లు, డేట్ ఆఫ్ బర్త్ సరిచేయాలని, 60 సంవత్సరాలు పైబడిన వారి స్థానంలో కుటుంబ సభ్యులకు అవకాశం ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక పంపాల్సిందిగా కోరారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కాంట్రాక్టు కార్మిక సంఘం గౌరవ అధ్యక్షులు గోగర్ల ఆశయ్య, నాయకులు పల్లపు రాజేశ్వరి, దుర్గమ్మ, కొలిపాక సుజాత, ఆత్మకూరు తిరుపతి, బూడిద తిరుపతి కార్మికులు పాల్గొన్నారు. మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ గారికి ఈ మంచిర్యాల నియోజకవర్గంలో ఉన్నటువంటి అన్ని మున్సిపాలిటీతో పాటు ఈ జిల్లాలో ఉన్నటువంటి అన్ని మున్సిపాలిటీలు కూడా కార్మికులందరికీ ఏదైతే గత 2 సంవత్సరాల నుండి వేతనాలు ఇవ్వకుండా అనేక ఇబ్బందులు పడుతున్నటువంటి శుభ సందర్భంలో కార్మిక సోదరులందరికీ మరొకసారి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఏదైతే మున్సిపల్ కార్పొరేషన్ అయిన తర్వాత కార్మికులందరికీ సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని, అదేవిధంగా జిహెచ్ఎంసీలో ఇస్తున్నటువంటి వేతనాలను మంచిర్యాల కార్పొరేషన్లో కూడా అమలు చేయాలని కూడా ఈరోజు గౌరవ కమిషనర్ గారిని కోరడం, అదేవిధంగా జనవరి నెలలో కార్మికులందరికీ సబ్బులు, నూనెలు, బట్టలు, చెప్పులు ఇవ్వాలని ఏదైతే కౌన్సిల్ తీర్మానం చేసిన సందర్భంలో కార్మికులకు నూనెలు, సబ్బులు ఇవ్వడం జరిగింది. బట్టలను, చెప్పులు ఇచ్చేటువంటి కార్యక్రమం వాయిదా పడ్డాయి కాబట్టి దాన్ని తిరిగి మా కార్మికులందరూ ఇవ్వాలని ఈరోజు గౌరవ కమిషనర్ గారిని మేము కోరగానే వారు తక్షణమే స్పందించి మీకు 5-6 రోజుల లోపల కార్మికులందరికీ బట్టలు ఇస్తానని కూడా వారు హామీ ఇచ్చినందుకు కమిషనర్ గారికి మేము ప్రత్యేకంగా మా యూనియన్ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా ఎవరైతే పీఎఫ్లో డేట్ ఆఫ్ బర్త్ తప్పుగా ఉండి వాళ్ళ పీఎఫ్లో జమ కాకుండా డబ్బులు మున్సిపాలిటీలో ఉంటున్నాయి కాబట్టి వాటి మీద ప్రత్యేక శ్రద్ధ తీసుకొని వాళ్ళ పేర్లు సవరణ చేసి, డేట్ ఆఫ్ బర్త్ కూడా సవరణ చేసి వాళ్ళకు ఆ పీఎఫ్లో డబ్బులు జమ అయ్యే విధంగా కమిషనర్ గారు దాన్ని కూడా సానుకూలంగా స్పందించడం జరిగింది. అదేవిధంగా ఏదైతే వీళ్ళ కార్మికులకి 20 తారీఖు లోపల బట్టలు ఇవ్వనట్టయితే 21 తారీఖు నాడు కార్మికులందరం కలిసి మున్సిపల్ కార్యాలయం ముందు ఒకరోజు నిరదీక్ష చేయడం కూడా జరుగుతుందని కూడా సందర్భంగా తెలియడం జరిగింది. అదేవిధంగా వేసవికాలం రాబోతుంది కాబట్టి కార్మికులందరి ఒకటే పూట విధానాన్ని కూడా అమలు చేయాలి, 12 వరకే పనిదినాన్ని కొనసాగించాలని కూడా ఈరోజు మేము గౌరవ కమిషనర్ గారిని కోరడం జరిగింది. ఇన్నింటిపైన కమిషనర్ గారు సానుకూలంగా స్పందించి తప్పనిసరిగా దీన్ని కార్మికులకు అండగా ఉంటానని మరైతే మాట ఇచ్చారో మేము కూడా ఒకటే కమిషనర్ మాట ఇస్తున్నాం. సరే, మంచిర్యాల కార్పొరేషన్లో కార్మికులందరూ కూడా నిత్యం ఈ మంచిర్యాల పట్టణాన్ని, ఈ కార్పొరేషన్ పరిధిని శుభ్రం చేసి మీకు మంచి పేరు తీసుకొచ్చే విధంగా మా కార్మికులందరూ పనిచేస్తారు. మీరు కూడా మా కార్మికులకు అండగా ఉండాలని కూడా ఈ సందర్భంగా మేము కోరడం జరిగింది. దానికి తప్పనిసరిగా కమిషనర్ గారికి పేరు తీసుకొచ్చే విధంగా మా కార్మికులు పనిచేస్తారు కాబట్టి ఆ కార్మికుల సమస్యల మీద కమిషనర్ ఎప్పటికప్పుడు స్పందించి ఆ సమస్యలను పరిష్కరించాలని కూడా ఈరోజు మంచిర్యాల మున్సిపల్ కాంట్రాక్టు కార్మిక సంఘం నుంచి వారికి మెమోరాండం సమర్పించడమైనది. ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి కార్మిక సోదరులందరూ కూడా పేరు పేరు నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. మంచిర్యాల మున్సిపాలిటీని కార్పొరేషన్గా ప్రకటించినందుకు రాష్ట్ర ప్రభుత్వానికి కార్పొరేషన్ మున్సిపల్ కార్మిక సంఘం తరఫున ప్రత్యేకించి ధన్యవాదాలు తెలుపుతూ, అదేవిధంగా కొన్ని రోజులుగా వయసు పైబడిన వారిని వాళ్ళ పిల్లలను పనిలోకి తీసుకోమని ఎన్నోసార్లు మెమోరాండం ఇచ్చినా ఇప్పటికీ ఆ పేర్లెక్కుడు ఇంకా పూర్తి కాలేదు. కావున దీని మీద కమిషనర్ గారు స్పందించి ఈ సమస్యను తొందరగా సాల్వ్ చేయాలని కోరుతున్నాము. అదేవిధంగా
మరి బట్టలు మరి పైన కౌన్సిల్నే మరి తీర్మానం చేసిండ్రు. ఆ కౌన్సిల్ తీర్మానం చేసిన మరి ఇప్పుడు ఫిబ్రవరి వెళ్ళి మరి మార్చి అయింది. మార్చి అయిన అసలు మరి ఆ బట్టలు అస్తలేవు కాబట్టి దాని అసలు తొందరగానే దాన్ని బట్టలు వేసేటట్టు చేయాలని మరి కోరుతున్నాము. అదేవిధంగా మరి మహిళల సులం చీరల సులం అచ్చలం తొందరగా చీరలు ఇప్పిస్తట్టు మరి చేయాలని చెప్పి కమిషనర్ గారిని మరి కోరడమైంది. అదేవిధంగా మరి కొత్తగా కార్పొరేషన్ అయింది కాబట్టి మరి హైదరాబాద్లో గేటర్లో ఎట్లా మరి వేతనం ఉన్నదో అదే వేతనాన్ని మరి గౌరవ కమిషనర్ కానీ గౌరవ ఎమ్మెల్యే గారు కానీ మార్క్స్లో అక్కడ హైదరాబాద్లో గేటర్ హైదరాబాద్లో వేతనం ఎట్లున్నదో అట్లనే ఇక్కడ సులము మంచిర్యాల కార్పొరేషన్ చేసే కార్మికుల సులము అదే విధంగా మరి వేతనం ఇవ్వాలని గౌరవ ప్రభుత్వానికి గౌరవ కమిషనర్ గారికి గౌరవ ఎమ్మెల్యే గారికి సులము మరి మంచిర్యాల కార్పొరేషన్ కార్మికుల తరపున విజ్ఞప్తి చేస్తున్నాం. అంతర్రాష్ట్ర ఓపెన్ కరాటే ఛాంపియన్షిప్ లో శ్రీ చైతన్య పాఠశాల లక్ష్మీనగర్ బ్రాంచ్ మంచిర్యాల విద్యార్థులు తమ ప్రతిభ చాటి గ్రూప్ ప్రదర్శనలో ప్రథమ స్థానంలో నిలిచారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రిన్సిపల్ ఆయుబ్ మాట్లాడుతూ ఆదివారం FCA ఫంక్షన్ హాల్లో జరిగిన ఛాంపియన్షిప్ పోటీలో 3వ తరగతి నుంచి మోక్షార్థ, 4వ తరగతికి చెందిన శివతేజ, 5వ తరగతికి చెందిన గ్రూప్ నుంచి సహస్ర, చైతన్య, మనస్విని, రితన్య, ఋషికలు ప్రతిభ కనబరిచి గ్రూప్ పోటీలో ప్రథమ స్థానంలో నిలిచారని, కరాటే నేర్చుకోవడానికి బాలికలు ఎక్కువ ఆసక్తి కనబరుస్తున్నారు అనడానికి ఇది ఒక నిదర్శనమని అన్నారు. భవిష్యత్తులో ఈ కరాటే కళ బాలికలను కాపాడుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో AGM అరవింద్ రెడ్డి, డివిజనల్ మేనేజర్ సదాశివరెడ్డి, ప్రైమరీ ఇన్ఛార్జ్ అనగామాత, కరాటే మాస్టర్ రవి, ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్ ఇర్ఫాన్, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. Two days back, Sunday, in FCA function hall, a karate tournament has been conducted. So in that tournament, in those competition, our children have taken part. So అందులో మా పిల్లలు గ్రూప్ కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేసేసి ఫస్ట్ పొజిషన్లో నిలిచారు. సో ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ అవర్ కరాటే మాస్టర్ అండ్ ఈ ఎవరైతే ఫస్ట్ పొజిషన్లో నిలిచారో వాళ్ళకి మా శ్రీ చైతన్య విద్యా సంస్థల చైర్మన్ మల్లెంపాటి శ్రీధర్ గారు, మా డైరెక్టర్ శ్రీ విద్యా మేడం గారు, AGM అరవింద్ రెడ్డి గారు అండ్ డివిజనల్ మేనేజర్ సదాశివరెడ్డి గారు అండ్ ప్రైమరీ ఇన్ఛార్జ్ టీచర్స్ అందరూ వీళ్ళు ఫస్ట్ పొజిషన్లో నిలిచినందుకు గాను వాళ్ళకి అభినందనలు తెలియజేస్తున్నారు. సో కరాటే ఈవెంట్స్ అనేది ఈ రోజుల్లో ఆడపిల్లలకి చాలా ఇంపార్టెంట్. సో దిస్ ఈస్ అ వెరీ ప్రైడ్ మూమెంట్ దట్ అవర్ కరాటే మాస్టర్ ఆల్సో అండ్ చైతన్య మేనేజ్మెంట్ ఈజ్ ఆల్సో ఎంకరేజింగ్ మెయిన్లీ ద గర్ల్స్. అండ్ గర్ల్స్ ఇవి నేర్చుకోవడం వల్ల వాళ్ళలో అనుకోని విధంగా ఆత్మవిశ్వాసాన్ని, ఆత్మస్థైర్యాన్ని నింపేసి వాళ్ళని వాళ్ళు ప్రొటెక్ట్ చేసుకునే విధంగా ఈ యొక్క టిప్స్ ఉపయోగపడతాయని మేము ఈ యొక్క స్టడీస్లో దీన్ని ఒక పార్ట్ చేశాము. సో దిస్ వుడ్ బి వెరీ హెల్ప్ఫుల్ ఫర్ ఆల్ ద స్టూడెంట్స్, నాట్ ఓన్లీ బాయ్స్, ఈవెన్ గర్ల్స్. దిస్ వుడ్ బి వెరీ హెల్ప్ఫుల్ అండ్ వీ అష్యూర్ యూ దట్ ఇన్ అవర్ సిలబస్ we make it a part and we'll continue these karate events for all the academic years. Thank you. This is R. Sastra from 5th class. We taken a part in karate competition on Sunday and we bagged and stood in first position. I would like to thank our principal sir, my parents and karate sir Ravi sir who has encouraged us in such a way. Thank you. This is Rishika from 5th class. We taken a part in karate competitions on Sunday. We have participated in group competitions. We stood in first position. I related to thank my principal sir, my parents, our karate master Ravi sir for encouraging me such a way. Thank you. సింగరేణి ఏరియాలోని సింగరేణి పాఠశాలల్లోనే సింగరేణి కార్మికుల పిల్లలను చదివించాలని సింగరేణి ఎడ్యుకేషనల్ సెక్రటరీ శ్రీనివాస్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సింగరేణి కార్మికుల సంక్షేమం కోసం లక్షల రూపాయలు ఖర్చు చేస్తుందని
సూచించారు. ముఖ్యంగా కార్మికుల సంక్షేమంతో పాటు కార్మికుల పిల్లలకు మంచి భవిష్యత్తును అందించాలనే ఉద్దేశంతో పాఠశాలల్లో కార్పొరేట్ విద్యను అందించేందుకు పథకం రూపొందించిందని అన్నారు. కార్పొరేట్ స్కూల్లో ఎలాంటి విద్యను అందిస్తున్నారో అలాంటి విద్యను సింగరేణి పాఠశాలల్లో అందిస్తామని పేర్కొన్నారు. సింగరేణి వ్యాప్తంగా సింగరేణి ఆధ్వర్యంలో పాలిటెక్నిక్లో ఇంటర్ డిగ్రీ కళాశాలలు నిర్వహిస్తున్నామని వాటిని వినియోగించుకోవాలని సూచించారు. సింగరేణి వ్యాప్తంగా ఉన్న కళాశాలల్లో విద్యార్థులు చేరాలని వారు అన్నారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమాల్లో అధికారులు ఆయనను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో పీఎం శ్యామ్ సుందర్, పాఠశాల హెచ్ఎం పురుషోత్తం మరియు ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. ప్రతి ఇంటింటికి గడప గడపకు ఎవరు పిల్లలు ఉన్నారన్నా కూడా వాళ్ళ పార్టిసిపేషన్ చూస్తే 80% వాళ్ళు ఇంజనీరింగ్ అయ్యో లేకపోతే ఎంటెక్ అయ్యో ఉన్నారు అని అనిపిస్తుంది. కానీ ఎవరు కూడా పొటెన్షియాలిటీ లేదు. అది చాలా మంది విద్యార్థులు పొటెన్షియాలిటీ అంటే వాళ్ళు చదువుకున్న చదువుకు నిజమైన ఉద్యోగం. సో వాళ్ళందరినీ మోటివేట్ చేయాలంటే రియల్గా కూడా ఏంటంటే ఈ పాలిటెక్నిక్ కాలేజ్ నుంచే వాళ్ళు మోటివేట్ చేయాలి. ఏ విధంగానంటే ఒక ఇంటర్మీడియట్ చదివి 3-4 లక్షలు ఖర్చు పెట్టుకొని తర్వాత ఒక కాంపిటీషన్లో అనుకున్న సీటు ఒక ఇంజనీరింగ్ సీటు సంపాదించాలంటే చాలా కష్టతరం నవడేస్ ప్రజెంట్ డేస్. ఎందుకంటే వాళ్ళు 1,00,000 మంది కాంపిటీషన్ ఫేస్ చేయవచ్చు. అదే ఒక 10th తర్వాత జస్ట్ కొద్దిగా పాలిటెక్నిక్ కాలేజీలో జాయిన్ అవుతే వాళ్ళకి 3 years డిప్లొమా వస్తుంది. డిప్లొమా నుంచి ఉన్న ఉద్యోగ అవకాశాలన్నింటికి అర్హులవుతారు. అదేవిధంగా లాటరల్ ఎంట్రీ అంటే డైరెక్ట్ మళ్ళీ ఫస్ట్ ఇయర్ నుంచి కాకుండా సెకండ్ ఇయర్లోనే ఇంజనీరింగ్లో జాయిన్ అయ్యి ఉస్మానియా యూనివర్సిటీలో అయినా కాకతీయ యూనివర్సిటీ అయినా ఈవెన్ మంచి మంచి ఇంజనీరింగ్ కాలేజీలలో కూడా వాళ్ళు అనుకున్న సీటు ఏ బ్రాంచ్ నుంచి అయితే పాస్ అవుతారో ఆ బ్రాంచ్లో వాళ్ళు సీటు సంపాదించే అవకాశం వచ్చి కంప్లీట్ చేసుకొని స్వర్ణోత్సవాలు జరుపుకుంటుంది. సో ఇది ఒకటి హిస్టారికల్ ఈవెంట్. సో ఈ సందర్భంగా చాలా గ్రాండ్గా చేద్దామని నేను లాస్ట్ టైం స్కూల్కి వచ్చినప్పుడు నాకు హెచ్ఎం గారు చెప్పారు మన స్కూల్ 50 years జరుపుకుంటుంది. అయితే మనకు ఉమెన్స్ డిగ్రీ కాలేజ్ ఉంది కదా కొత్తగూడలో, అది కూడా 50 years జరుపుకుంటుంది. ఇంతవరకు నాకు చెప్పారు అంతే. సో దానికోసం నేను యాక్షన్ ప్లాన్ తయారు చేస్తున్నాను. ఆల్మోస్ట్ అయిపోయింది. ఇది కూడా 50 years అనే విషయం నాకు తెలియదు. సో ఇక వచ్చిన తర్వాత హెచ్ఎం గారు చెప్తే నాకు చెప్పింది మంచిదేనండి. ఎందుకంటే మనం 50 years అనేది ఒక హిస్టారికల్ దాన్ని రిఫిటింగ్గా మనం చేసుకోవాలి అని నేను వీరితో చెప్పడం జరిగింది. సో ఈ యొక్క మందమరి స్కూల్ అనేది ఒక చారిత్రాత్మకమైన స్కూల్. 50 సంవత్సరాలు అర్ధ శతాబ్దం అండ్ నిన్ననే నాకు తెలిసింది ఇందులో నుంచి ఇప్పటివరకు విద్యను అభ్యసించి వెళ్ళిన పూర్వ విద్యార్థులు ఒక 50,000 మంది విద్యార్థులు ఉన్నారు. 50,000 మంది విద్యార్థులకు విద్యను అందించిన ఈ గొప్ప తల్లి సరస్వతి తల్లి, చదువుల తల్లి, గొప్ప తల్లి ఇది మందమరి స్కూల్. ఒక దేవాలయం లాంటిది. సో ఇలాంటి పవిత్ర దేవాలయం రావడం నాకు ఎంతో సంతోషంగా ఉంది. మందమరి ఏరియా రామకృష్ణాపూర్ పట్టణంలో సిహెచ్పిలో నెలకొన్న అపరిష్కృత సమస్యలపై ఏఐటీయూసీ సెంట్రల్ సెక్రటరీ అక్బర్ అలీ ముఖ్య అతిథిగా పాల్గొని సిహెచ్పి హెచ్ఓడి చంద్రమౌళికి మెమోరాండం ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా అక్బర్ అలీ మాట్లాడుతూ ట్యాంకర్ లేక సంవత్సరం నుండి దుమ్ము ధూళితో ఇబ్బంది పడుతున్న ఆర్కేపీ సిహెచ్పి కార్మికులు డస్ట్ సెపరేషన్ సిస్టమ్ ఉన్నా సరిగ్గా పనిచేయని వైనం, లక్షలు వెచ్చించి కొన్న క్లడ్ టెక్ దుమ్ము ధూళి నివారణ కోసం తెచ్చినా వాటిని కూడా పట్టించుకొని నడపలేని అధికారులు. దీనివల్ల కార్మికులు డస్ట్ వల్ల రోగాల బారిన పడుతున్నారని ఆయన పేర్కొన్నారు. సిఎస్పి నుంచి వెలువడే దుమ్మును భరించలేకపోతున్నామంటూ చుట్టుపక్కల ప్రజలు కూడా ఆందోళన చెందుతున్నారు. శ్వాసకోశ సంబంధిత వ్యాధులు వస్తున్నాయని వారు చెబుతున్నారు. కాల్ డ్యూటీల పేరిట కట్టు బానిసలను చేస్తున్న యాజమాన్యం ఆదివారం వచ్చిందంటే చాలు డ్యూటీకి ఎప్పుడు పిలుస్తారో తెలియక ఆందోళన చెందుతూ ఇంట్లో ప్రశాంతంగా ఉండలేక వేరే ఏ పని చేయలేక ఆందోళన చెందుతూ ఇబ్బందులు పడుతున్న సిఎస్పి కార్మికులు డ్యూటీకి వచ్చే తొందరలో ప్రమాదం జరిగే అవకాశం కూడా ఉంది. అయినా పట్టించుకొని యాజమాన్యం. ఈ కార్యక్రమంలో సిఎస్పి ఫిట్ సెక్రటరీ హరిరామకృష్ణ, కమిటీ సభ్యులు సిరాజ్, విజయ్ కుమార్, శ్రీధర్, కృష్ణ, స్వామి, నరేంద్ర, మండల శ్రీనివాస్, సీతారామారావు, మల్లమ్మ, రజిత, అనిత తదితరులు పాల్గొన్నారు. మరి మన సిఎస్పిలో ఏవైతే న్యాయమైన డిమాండ్లు గత కొంతకాలంగా యాజమాన్యం దృష్టికి తీసుకెళ్లినా పరిష్కారం కాలేదు. జీఎం దృష్టికి తీసుకెళ్లినా కానీ ఇవాళ రేపు అని చేస్తూ కాలయాపన చేయడం వల్ల మరి కార్మికుల సమక్షంలోనే ఈ సమస్యల పరిష్కారం కోసం ఒక మెమోరాండం ఇవ్వడం జరిగింది. మరి ఇప్పుడైనా యాజమాన్యం ఏవైతే న్యాయమైన డిమాండ్లు ఇవి కార్మికుల కన్నా యాజమాన్యానికే నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే నష్టపోతామని చెప్పేసి
అక్కడ బొగ్గు కుప్పలు ఉన్నాయి. వచ్చేది ఎండాకాలం, టెరెక్స్ లేక లిఫ్ట్ చేయక అవి కాలిపోయే పరిస్థితి ఉంది. ఆ బొగ్గు కాలిపోతే క్వాలిటీ దెబ్బతింటుంది. అదే రకంగా వాటర్ ట్యాంక్ ఉంటే ఆ సమస్య ఉండదు. డస్ట్ సపరేషన్స్ లేవు, ప్రమోషన్స్ పెండింగ్ ఉన్నాయి. మనకు ఐఈడి డిపార్ట్మెంట్ ఉన్నది. ఈ సింగరేణికి ఓ రాచపు ఉండాలి ఆ ఐఈడి డిపార్ట్మెంట్ అనేది. వాళ్ళ లెక్కలేందో వాళ్ళకే తెలుస్తాయి తప్ప వాళ్ళకి స్టాండర్డ్స్ ప్రిన్సిపల్స్ లేవు. ఇక్కడ ఇద్దరు సిఓపీలు లేరు అని అందరంటే ఒక్క సిఓపీ చాలని చెప్పేసి ఆయన బోర్డు మీద ఎత్తాడు. అటువంటి ఐఈడి డిపార్ట్మెంట్ వల్లనే ఇక్కడ ప్రమోషన్ రావడం లేదు, ఇక్కడ పని ఉన్నా కానీ మ్యాన్ పవర్ ఇవ్వడం లేదు. సింగరేణిలో విచిత్రమైన పరిస్థితి ఏంటంటే ఒకప్పుడు సిఎస్పీలో 6-7 రేకులు నింపిండ్రు, బొగ్గు లేదు. బొగ్గు లేనప్పుడు, రేకులు లేనప్పుడు కార్మికులు ఏం చేస్తారు? పని చేయించుకునే బాధ్యత సింగరేణి యాజమాన్యాన్ని. కార్మికులు పని చేస్తున్నారు. ఇక ప్లేడీల పేరిట వాళ్ళని కట్టు బానిసలు చేస్తారు. నీకు ఇలా డ్యూటీ ఉన్నదంటే ఆయన పాపం పొద్దుటి నుంచి లాగేసుకొని టూప్ పెట్టుకొని బెల్ట్ పెట్టుకొని చూస్తూ అంటాడు ఎప్పుడు ఫోన్ వస్తుందా అని చెప్పేసి. బానిస విధానం వచ్చింది. కాబట్టి ఈ విధానాలన్నీ నశించాలి, అవన్నీ రద్దు చేయాలి. డ్యూటీ ఉన్నప్పుడు ఉన్నవాళ్ళకి పిలిపియాలి, ఇవ్వాలి. కానీ నీకు ఉందని రాసిస్తే పొద్దుటి నుంచి సాయంత్రం దాకా చూస్తున్నాం, ఇది ఒక బానిస విధానం ఉందని చెప్పేసి చెప్పడము. అదే రకంగా ఏదైతే క్యాంపర్ లేదు, అర్జెంట్గా ఏదైనా ఉంటే అవసరం ఉంటే పంపడానికి కానీ ఇటువంటివి. ఎంఈ డ్రైవర్స్ లారీలు లేక వాళ్ళు లేకపోతే మీరు డ్రైవర్లే అవసరం లేదనే విధానము. ఈ యాజమాన్యం పక్క నిర్లక్ష్యం ఇదంతా. వాళ్ళని ఉపయోగించుకోవాలి, కార్మికులను ఉపయోగించుకోవడం ద్వారా కంపెనీకి నష్టం జరగకుండా. అదే రకంగా క్వాలిటీ మెయింటైన్ చేయడానికి ఆ షేల్ పికింగ్ ఉన్నాడు, ఓ కాంట్రాక్టర్ ఉన్నాడు, ఎప్పుడు వస్తాడో తెలియదు. ఆ పికింగ్ ప్రాబ్లం కూడా ఉంది. క్వాలిటీ పోతే లక్షల్లో డెమరేజ్ కడుతున్నారు. మరి అటువంటివి ఈ సమస్యలన్నీ వెంటనే పరిష్కారం చేయాలని చెప్పేసి రానున్న వేసవిలో ఇక్కడ సిఎస్పిలో ఉన్న సమస్యలన్నీ పరిష్కరించడం ద్వారా ఏదైతే అసంతృప్తి ఉందో కార్మికులలో దూరం చేయాల్సిందిగా ఏటీసీగా డిమాండ్ చేస్తున్నాం. కాశీపేట మండల కేంద్రంలోని పోచమ్మవాడలో కోదండ రామాలయం శివాలయ దివ్యక్షేత్రంలో మాజీ జెడ్పీటీసీ శరత్ చంద్రారావు దంపతులు, మాజీ మండల అధ్యక్షుడు సిద్ధం తిరుపతి దంపతులు మంగళవారం మహారుద్ర హోమం, సుదర్శన హోమం భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు గొల్లపల్లి కమలాకర్ మాట్లాడుతూ కోదండ రామాలయంలో నూతన కార్యవర్గాన్ని ఎన్నుకునే సందర్భంగా ఈ రోజు నుంచి ప్రతి మాసంలో మంగళవారం రోజున అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుందని అన్నారు. అందులో భాగంగానే మొదట మంగళవారం సిద్ధం జ్యోతి తిరుపతి దంపతులు అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారని, అన్నదానానికి మించిన దానం మరేదీ లేదని అన్నారు. అన్నదానం నిర్వహించడం పట్ల ఆలయ నిర్వాహకులు తిరుపతి దంపతులను శాలువాలతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో అర్చకులు శివమణి పూర్ణచందర్, రవీందర్రావు, మడిపల్లి తిరుపతి, సత్యనారాయణ, గోపాల్, ప్రతాప్ భక్తులు పాల్గొన్నారు. ఇక్కడ కార్యక్రమం జరుగుతుంది. కానీ ఏంటంటే కొద్దిగా భక్తులల్లో మునుపటి ఉత్సాహం కనిపించకుంటే నూతన కార్యవర్గం ఏంటంటే ఎవరికైతే శ్రద్ధ ఉంటుందో వాళ్ళని ముందుకు చూస్తేనే మనం అది ఏవైనా కానీ పని సముచితమవుతుంది. ఇప్పుడు పాత వాటిని పట్టుకొని విరాడితే కాదు. అందుకనే వీళ్ళందరూ యువకులు ముందుకొచ్చి ఏతులు చేస్తున్నారు. వాళ్ళకు మా సహకారం ఎప్పుడు ఉంటుంది, ఎప్పుడు కూడా. ఎందుకంటే ఈ గుడి ఎప్పుడు కూడా పూజలు వీటితోని కొత్తగా ఇది ప్రతి మంగళవారం నాడు ఎవరైతే అన్నదానం చేస్తారనుకున్నారో చేయండి. వాళ్ళు ఎవరు లేనాడు మేము సహకరిస్తున్నాం. ప్రతి కార్యక్రమాన్ని కంటిన్యూగా నడిపిస్తాం. ఎప్పటివరకు మాకు ఆరోగ్యం మంచిగా ఆయన అనుగ్రహం కావాలి మాకు. అయితే మనం చేస్తే ఏమైతుంది ఏతుడు అనుకున్న మనం మాట్లాడే కానీ భగవంతుడు అనేది ఏది జరగదు. అట్లా ఈ వయసులో ఆయనే దిక్కు, అందరికీ ఎవరికైనా ఆయనే దిక్కు. అది మాత్రం నేర్చుకోవాలి. సమాజంలో కూడా వచ్చిన మార్పులకు అనుగుణంగా కూడా యువకులు కూడా ఈ సన్మార్గం పద్ధతిలో పోతేనే మంచిదన్నది అందరికీ అర్థమవుతున్నది. లేకుంటే తల్లిదండ్రుల ప్రేమ లేక ఇది లేక నిత్యం కొట్లాటలు ఇవన్నీ వెళ్తున్నది మంచి పద్ధతి కాదు. భగవంతుని ధ్యానం నుండి ఆయన చెప్పిన మాటలు మనం ఆచరిస్తే సమాజం. శ్రీ కోదండ రామాలయ శివాలయ దివ్యక్షేత్రం కాశీపేట గ్రామం, కాశీపేట మండలం, మంచిర్యాల జిల్లా. ఈరోజు ఈ యొక్క దివ్యక్షేత్రంలో నూతన కార్యవర్గ నిర్మాణం కొరకై, అలాగే ప్రతి మాసంలో ఒక వారంలో మంగళవారం రోజున అన్నదాన కార్యక్రమం నిర్వహించడం కొరకై ఈ రోజు నుండి మేము నూతన కార్యవర్గాన్ని ఎన్నుకోవడం కోసం ఈ యొక్క కార్యక్రమంలో భాగంగా మహాహోమం, రుద్రహోమం,
అలాగే సుదర్శన హోమం, లక్ష్మీ గణపతి హోమం నిర్వహించడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమం అన్నదానం కూడా ప్రతి వారం మంగళవారం కూడా ఈ యొక్క మాసంలో ప్రతి సంవత్సరంలో ప్రతి మాసంలో కూడా అన్నదాన కార్యక్రమం కూడా నిర్వహించడం జరుగుతుంది. అలాగే నూతన కార్యవర్గాన్ని ఎన్నుకోవడం కోసం ఈ రోజు మేము ఈ కార్యక్రమం నిర్వహించుకున్నాము. ఈ కార్యక్రమంలో అన్నదాతగా శ్రీమతి శ్రీ సిద్ధం జ్యోతి తిరుపతి దంపతులు ఈ యొక్క అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించినారు. మరలా మేము ఈ యొక్క అన్నదాన కార్యక్రమం అయిపోయిన తర్వాత నూతన కార్యవర్గాన్ని ఎన్నుకోవడం కూడా జరుగుతుందని ఈ యొక్క సభాముఖంగా తెలియజేస్తారు. మందమర్రి పట్టణంలోని బురదగూడెంలోని అష్టలక్ష్మి కామాఖ్య ఆలయంలో 3 రోజుల పాటు ఆలయంలో విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవాలు జరుగుతున్నాయని, విగ్రహ ప్రతిష్టాపన ఉత్సవాలలో పాల్గొంటే ఎంతో పుణ్యం లభిస్తుందని సూచించారు. గత 12 జన్మలలో చేసిన పాపాలు తొలగిపోతాయని సూచించారు. అష్టలక్ష్మి ఆలయంలో 6వ తేదీన ప్రత్యేక పూజలు ఉంటాయని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో అందరూ పాల్గొని ఆ అష్టలక్ష్మి అమ్మవారి ఆశీస్సులు పొందాలని ఆయన కోరారు. ప్రతి ఒక్కరూ మధ్య గూఢస్వరూపిణి కంట నుంచి కటి వరకు ఉన్నటువంటి చక్రాల్లో ఎవరున్నారట? మహాలక్ష్మి అమ్మవారు కొలువై ఉంటుంది. మధ్య గూఢస్వరూపిణి శక్తి కూటైక తాపన్న కట్య భోభాగారిని కటి నుంచి కింద వరకు అంతా కూడా శక్తి రూపంలో ఉంటుందట. దుర్గాదేవి అంటాం, యోని స్వరూపిణి. ఆవిడంతా శక్తి అంతా ఇలా ఉంటుంది. ఈ 3 కలిస్తేనే పూర్ణ శక్తి. అదే అమ్మ. అంటే మనలో అమ్మ ఉంది కదా. శక్తి గూఢైకతాపన్న కట్య భోభాగారిని మూల మంత్రాత్మిక మూల కూటత్రైకలేబర. కూటత్రయములు 3 కూటాలు కలిసినటువంటి కలేబరంలో ఉండట ఆ తల్లి. మూల కూటత్రైకలేబర కులామృతైక రసిక. అలాగా నామాన్ని అనుసంధానం చేసుకోవడం ఒకటి చాలా ముఖ్యం. మనం ఎంత నేర్చుకున్నామనే దాన్ని ఇక్కడి నుంచి బయటకు వస్తుంది. అలాగే ఇంకా కొన్ని నామాలు ఉన్నాయి. 98వ నామం నుంచి అనుకుంటాను. విశుద్ధ చక్ర నిలయ రక్త వర్ణాతిలోచన. విశుద్ధ చక్రం ఎక్కడ ఉంది తల్లి? చెప్పండి. విశుద్ధ చక్రం. విశుద్ధ చక్ర నిలయ రక్త వర్ణాతిలోచన. ఆ తల్లిట రక్తవర్ణంలో 3 ముఖాలతో ఉంటుందట. బులెటిన్ ముగించే ముందు మరోసారి ముఖ్యాంశాలు. మార్చి 5 నుంచి 25 వరకు ఇంటర్ ఎగ్జామ్స్ 5 నిమిషాలు లేట్ అయినా ఓకే. జిల్లా వ్యాప్తంగా 23 పరీక్షా కేంద్రాల్లో 12,540 మంది పరీక్షలు రాయనున్న ఇంటర్ విద్యార్థులు. డిఐఈఓ అంజయ్య. హైదరాబాద్ జీహెచ్ఎంసీ కార్మికులతో సమానంగా మున్సిపల్ కాంట్రాక్టు కార్మికులకు వేతనాలు ఇవ్వాలని డిమాండ్. కాంట్రాక్టు కార్మికులను పర్మనెంట్ చేసి 28,000 వేతనం అందించాలని కార్మిక సంఘం ఆధ్వర్యంలో మున్సిపల్ కమిషనర్కు వినతి పత్రం. సింగరేణి వ్యాప్తంగా ఉన్న పాఠశాలల్లో కార్పొరేట్ విద్యను అందిస్తామని తెలిపిన ఏరియా జీఎం దేవేందర్. కార్మికులకు నాణ్యమైన విద్యను అందించే ఉద్దేశంతోనే సింగరేణి పాఠశాలల నిర్వహణ. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే సిటీ న్యూస్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.